అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించబోయే స్పెషల్ రెసిపీస్ ముంజలతో పాయసం, వెనిలా ఐస్ క్రీమ్, వాటర్ మెలన్ షర్బత్, ఇంకా వాటర్ మెలన్ ఐస్ క్రీమ్. ఈ 4 రకాల స్పెషల్ రెసిపీస్ని చాలా సింపుల్గా చేసి ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. దీనిలో మొదటి రెసిపీ ముంజలతో పాయసం. ఇది చాలా సింపుల్ రెసిపీ, తమిళనాడు స్పెషల్ రెసిపీ కూడా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా 1/2 లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు ఇలా 1/2 లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకోవాలండి. మిల్క్ ఇలా బాయిల్ అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఇంకా 3 నుండి 4 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోవాలి. స్వీట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. పంచదార యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని బాగా చల్లార్చుకోవాలండి. దీన్ని పక్కన ఉంచుకోవాలి. మిల్క్ చల్లారేలోపు తాటి ముంజల్ని కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 4 ముంజల్ని తీసుకున్నాను. కొంచెం లేతగా ఉండాలండి, అలా అని బాగా లేతగా కాదు, కొంచెం లేతగా ఉండేలాగా చూసుకోండి. వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ ముదరగా ఉండకుండా చూసుకోండి. ఆనియన్స్ మనం ఎలా కట్ చేస్తామో ఇవి కూడా అదే సైజులో కట్ చేసేసుకోవాలి. ఇది తమిళనాడు స్పెషల్ రెసిపీ అండి. చల్లగా ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ కూడా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ముందుగా పాలని చల్లార్చుకున్నాం కదా, వేడిగా వేసుకోకూడదు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని కాచి పెట్టుకున్న పాలని ఆ బౌల్లో వేసేసుకోవాలి. కట్ చేసుకున్న తాటి ముంజల్ని ఆ మిల్క్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని 2 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా ఈ మిల్క్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చివరగా తురిమిన బాదం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే ఆప్షనల్. తాటి ముంజల పాయసం చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. రెసిపీ మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత రెసిపీ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్. ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనం చాలా ఈజీగా ఈ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం నేను కట్ చేసుకున్న వాటర్ మెలన్ 2 కప్పుల వరకు తీసుకున్నాను. ఇది స్వీట్గానే ఉంది. మీరు స్వీట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటర్ మెలన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక లెమన్, పెద్ద సైజ్ లెమన్ కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు 1 కప్పు తీసుకుంటే చిన్న లెమన్ సరిపోతుంది, లేదా చిన్నవైతే 2 వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మెలన్ స్వీట్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, ఇలాగే మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. వాటర్ మెలన్ని నేను ఇక్కడ సీడ్స్తో తీసుకున్నాను కాబట్టి ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. సీడ్స్ లేకపోతే మీరు డైరెక్ట్గానే తీసేసుకోవచ్చు, ఫిల్టర్ చేయని అవసరం లేదు. అలా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీనిలో చిటికెడు కంటే కొంచెం తక్కువ, చాలా తక్కువ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మన దగ్గర ప్లాస్టిక్ గ్లాసులు కానీ లేదా స్టీల్ గ్లాసెస్ కానీ ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ కానీ ఉంటే దీనిలో తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెద్దగా టైం కూడా ఏం తీసుకోదు. ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసేసుకున్న తర్వాత పైన ఈ విధంగా కవర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ వరకు ఉంచుకోవాలి. 8 అవర్స్ తర్వాత వీటిని బయటికి తీసుకోవాలి. అంతే అండి, వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇంట్లోనే మనం చాలా ఈజీగా వీటిని చేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత రెసిపీ వాటర్ మెలన్ షర్బత్. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఈజీగా చేసి చూపిస్తాను. ఇక్కడ వాటర్ మెలన్ నేను చిన్న పీస్ని అంటే సగం పీస్ని తీసుకున్నాను.
కొన్ని పీసెస్ని పెద్దగా కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకున్నాను. చిన్న పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. పెద్దగా కట్ చేసుకున్న 1 కప్పు వాటర్ మెలన్ని మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీనిలో కాచి చల్లార్చిన పాలని 1/2 లీటర్ మిల్క్ని దీనిలో యాడ్ చేసేసుకోవాలి. పాలు చల్లగా ఉండేలాగా చూసుకోండి. 1 కప్పు వాటర్ మెలన్ అయితే ఇక్కడ ఇంచుమించుగా నేను 2 కప్పుల మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలో 1 కప్పు ఐస్ని యాడ్ చేసుకోవాలి. ఇది చల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వాటర్ మెలన్ కూడా దీనిలో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇంకా దీనిలో 1 టేబుల్ స్పూన్ రోజ్ సిరప్ని వేసుకోవాలి. ఇదైతే ఆప్షనల్ అండి. ఇది వేసుకోకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే కలర్ లైట్గా ఫ్లేవర్ కూడా వస్తుంది. వేసుకోకపోయినా కూడా వాటర్ మెలన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా వాటర్ మెలన్ షర్బత్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మీ అందరికీ ఈ రెసిపీ చాలా ఈజీగా అనిపించింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో 4వ రెసిపీ వచ్చి వెనిలా ఐస్ క్రీమ్. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లోనే చాలా ఈజీగా అలా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఈజీగా చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ బయట మనం కొన్నట్టే ఉంటుందండి. ఈ రెసిపీ కోసం నేను 1 బౌల్ తీసుకుని 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 1/2 కప్పు మిల్క్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 లీటర్ పాలని స్టవ్ పైన పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత దీనిలో పంచదారని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు నేను పంచదార వేసుకున్నాను. స్వీట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మిల్క్ అంతా బాయిల్ అయిన తర్వాత కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇది చిక్కగా అయ్యేంత వరకు కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని బాగా చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడిని వేసుకోండి. ఈ విధంగా వేసుకుని కలిపేసుకోవాలి. దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ టైం అవసరం లేదు. ఏదో ఒకసారి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక బాక్స్లో పెట్టుకుని 4 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత బయటికి తీసుకుని దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి. పాల మీగడ 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి. పాల మీద మీగడ ఉంటుంది కదా, ఇది ఇంట్లోది వేసుకుంటున్నాను. మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుని 8 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇలా 8 అవర్స్ తర్వాత బయటికి తీసుకున్నాను. వెనిలా ఐస్ క్రీమ్ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట మనం కొన్నట్టే ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో వెనిలా ఐస్ క్రీమ్ని ట్రై చేసి చూడండి. చూసారు కదా, సమ్మర్ స్పెషల్ 4 రకాల స్పెషల్ రెసిపీస్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపించాను కదా. ఈ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో చాలా సింపుల్గా ఎలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.